మీకు అప్డేట్ చేస్తారు. మైసూరుకు వచ్చే వాళ్ళందరూ కూడా పూజకి తప్పకుండా హాజరు కండి. అన్ని విధాలుగాను బాగుంటుంది కాబట్టి ఆ పేర్లు ముందుగా చెప్పి మీరందరూ కూడా బస్సు టికెట్ అనేటటువంటిది కట్టేసేయండి. బస్సు పలమనేరు శివాలయం నుంచి బయలుదేరి మళ్ళీ మరుసటి రోజు సాయంకాలానికి పలమనేరుకు వచ్చేస్తుంది. सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. వంటి రోజు శ్రీ పలమనేరు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజ నిర్మాణం అనేటటువంటి కార్యక్రమం చేపట్టినాము. ఈ యొక్క నూతన ధ్వజస్తంభం మనకి మైసూరు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చేదానికోసం ఇంతకు ముందే నేను దాన్ని సెలవిచ్చినాను. అక్కడ ఆ యొక్క వృక్ష ప్రమాణం, ధ్వజానికి ప్రమాణం అనేటటువంటిది వేదోక్త ప్రమాణం ఒకటి ఉంటుంది. ఆ ధ్వజ వృక్షం అనేటటువంటిది నిటారుగా ఉండాలి, మరియు కొమ్మలు అనేటటువంటిది ఎక్కువ లేకుండా, ఆ ఎటువంటి క్రిమి కీటకాదులు కూడా దానికి సంక్రమించకుండా పరిపూర్ణమైనటువంటి ధాతు పుష్టి కలిగి ఆ యొక్క వృక్షం అనేటటువంటిది నిర్ణయించబడడం శ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క అనుజ్ఞ మేరకు ఆ యొక్క వృక్ష పరిశీలనం అనేటటువంటిది జరిగింది. ఆ వృక్ష పరిశీలన అనంతరం ఇక్కడ మన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అనుజ్ఞ అనేటటువంటిది తీసుకోవడం, ఆ యొక్క అనుజ్ఞలో ఒక వృక్షం అనేటటువంటిది మనకి ఆ స్వామివారు సెలవిచ్చారు. ఆ వృక్ష ఛేదన ముహూర్తం అనేటటువంటిది కూడా వచ్చే బుధవారం రోజు కరెక్ట్గా మనకి 16వ తేదీ ఆ యొక్క పూజ అనేటటువంటిది, 17వ తేదీ పూజ అనేటటువంటిది చేసినాము. దాని తర్వాత 21 రోజులు అలాగే ఉండాలి ఆ యొక్క బెరడు, ఆ మృత్తిక అన్నారు. 21వ రోజు ఆ వృక్షఛేదన ముహూర్తం అనేటటువంటిది. ఎందుకంటే ధ్వజ వృక్షానికి రవి లగ్నం అంటే సింహలగ్నం విశేషము అని చెప్పి సద్గురువులు సెలవిచ్చినారు. బుధవారం ఆ యొక్క వృక్షఛేదనం 6వ తేదీ బుధవారం ఉదయం 8:30 సింహలగ్నంలో వృక్షఛేదన, ఆ దారుఛేదన సంకల్ప పూజా సహితంగా ఆ వృక్షాన్ని అక్కడ విశేష పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని పలమనేరు పట్టణానికి 8వ తేదీ తెల్లవారి ఉదయం 9 గంటలకి ఆ వృక్షం చేరుకోవడం జరుగుతుంది. దీని గురించి నిన్నటి రోజున మన పలమనేరు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులైనటువంటి అమరనాథ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు వారిని ఆ యొక్క పూజకు, ప్రథమ పూజకు వారిని ఆహ్వానించే దానికోసం వెళ్తే వారు చాలా సంతోషించినారు. ఆ యొక్క పూజ అనేటటువంటిది తప్పకుండా నేను వచ్చి నిర్వహించి ఆ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుతాను అని చెప్పి కూడా సెలవిచ్చినారు. ఈ యొక్క ధ్వజస్తంభం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం.
ఈ యొక్క ధ్వజస్తంభం సంకల్పం చేసుకున్న ప్రథమ రోజు నుండి కూడా ఇది వరకు ఎటువంటి విఘ్నము అనేటటువంటిది రాలేదు. ఎందుకంటే శాస్త్రవచనంగా శ్రేయాంసి బహువిఘ్నాని సంభవంతి కలుయుగే అని చెప్పి శాస్త్ర సమ్మతం. ఈ కలియుగంలో అనేక విధాలైనటువంటి విఘ్నాలు వచ్చేదానికి, ఏదన్నా ఒక మంచి పని చేయాలంటే అనేక విధాలైనటువంటి విఘ్నాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఎటువంటి విఘ్నము రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా మన పరమనేరు శాసనసభ్యులు అమరన్న దగ్గరికి వెళ్ళినప్పుడు గుడి పనిగా ఏ పనికి వెళ్ళినా కానీ సంతోషంగా ఆయన ఎన్ని పనులున్నా కానీ మేము గుడి నుండి వెళితే అత్యంత దైవభక్తితో మా యొక్క ఆ బ్రాహ్మణుల పైన వినయ విధేయలతో ఆయన మాకి ప్రథమంగా ప్రాముఖ్యతనిచ్చి, స్వామి మీరు చేసేటటువంటి పనిలో ప్రతి ఒక్క దానికి కూడా నా యొక్క అండదండలు అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి, అది దైవభక్తి. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో దైవ భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. మనం ఈ యొక్క ధ్వజ స్తంభం అనేటటువంటిది కూడా గమనించినట్లయితే దీని గురించి మీకందరికీ కూడా చాలా విషయం బాగా తెలిసి ఉంటుంది. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇదే విధంగా మన శివాలయం ధ్వజస్తంభం ఎలా పాడైందో అలా 1987వ సంవత్సరంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు ధ్వజస్తంభం పునర్నిర్మాణం అనేటటువంటిది చేపించినారు. ఆ యొక్క చేపించిన తరువాత అది కూడా కర్ణాటక అడవుల నుండినే తీసుకొని వచ్చారు. 6 చెట్లని సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఆ యొక్క చేపించిన అనంతరము దాన్ని సపులంగా అంటే క్షుణ్ణంగా దాని గురించి ఒక గ్రంథం రాసినారు, సర్వసంభవం అని చెప్పి. దాంట్లో చాలా బాగా రాసినారు. నాహకర్త హరిహికర్త అని చెప్పి, నేను కాదు సానిని చేసినారు అనేటటువంటిది ఆ యొక్క గ్రంథం మనం గాన విశేషంగా పరిశీలిస్తే మన యొక్క రోమాంచితం అంటే ఆ యొక్క అణువు రోమాంచితంగా ఉంటుందన్నమాట. అలాగే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ధ్వజస్తంభం అని సంకల్పం మేము చేసుకొనిన తరువాత ఈ యొక్క ఎలా దీనికి కనీసం అంటే ఒక 6 లక్షల రూపాయల పైన పైచిలుకు డబ్బు కావాలి, మనకు సమయం అనేటటువంటిది 21 రోజులు ఏముంది అని చెప్పి స్వామి దగ్గర మేము సంకల్పం చేసుకున్నాం. ఆశ్చర్యంగా 1వ రోజు సాయంకాలం మేము అనౌన్స్ చేసిన 1వ రోజు సాయంకాలానికి 1,00,000 రూపాయలు, 2వ రోజు సాయంకాలానికి 2 లక్షలు, 3వ రోజు సాయంకాలానికి 3 లక్షలు. ఈ విధంగా కేవలం వారం రోజుల్లోనే ఆయన యొక్క ధ్వజస్తంభానికి కావలసినటువంటి నిధి మొత్తము కూడా మేము ఎక్కడికి తిరగలేదు, ఎవరితో కానీ చెప్పలేదు. వాళ్ళంతకు వాళ్లే ఒక గ్రూప్ అనేటటువంటిది క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు తెలిసిండే వాళ్ళు దాన్ని అలా అలా స్ప్రెడ్ చేస్తూ పోతే వాళ్ళంతకు వాళ్లే మనస్ఫూర్తిగా స్వామి మేము ఇదిగో తీసుకోండి 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, 50,000 ఇస్తాము. ఈ విధంగా అందరూ కూడా ముందరికి వచ్చి చాలా విశేషంగా ఈ యొక్క ధ్వజ కార్యక్రమానికి ముందరికి వచ్చారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అప్పుడు ఈ విధమైనటువంటి నేను చెప్పినట్టు నాహకర్త హరికర్త అని చెప్పి పివిఆర్కే ప్రసాద్ రాసినారు కదా, అలాగే మా అందరూ కూడా ఇక్కడ మనం దాన్ని కొంచెం సవరించుకుంటే నాహకర్త హరహకర్త, శివుడే ఈ యొక్క సంకల్పాన్ని తన్మే మన శివ సంకల్పమస్తు, ఏదన్నా కానీ జరగాలి అంటే శివ సంకల్పంతో మాత్రమే జరుగుతుంది అని చెప్పి మనం భావించి ప్రతి ఒక్కరి మనసులో ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది పెంపొందించి ప్రతి ఒక్కరు తమ యొక్క శక్తి మేరకు కూడా చాలా మంది ఇక్కడ ఆ యొక్క ధ్వజ విరాళం అనేటటువంటిది ప్రకటించినారు. ఎంతో సంతోషమైనటువంటి విషయం. అలాగే ఈ యొక్క గుడి పునర్నిర్మాణం ఎందుకంటే 1000 నూతన శివాలయాలు నిర్మించడం అనే దానికన్నా కూడా ఒక పురాతనమైనటువంటి శివలింగాన్ని శివాలయం యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తే 10 వంశాన అంటే 10 తరాల వరకు కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి శాస్త్ర సమ్మతం. అది ఆదిశంకరాచార్యులు చేసినటువంటి ప్రస్తావన. ఇటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది కూడా దాదాపుగా 68 మంది ముందరికి వచ్చి స్వామి మాది రాసుకోండి, మాది 5,000 తీసుకోండి, మాది 10,000 తీసుకోండి. ఈ విధంగా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే ఈ యొక్క ధ్వజానికి సంబంధించినటువంటి నిధి సమకూరింది.
కానీ దీంట్లో ఇంకొక విశేషం ఏమి అంటే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా ముఖాముఖిగా జరగల్లా అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా వేస్తాం స్వామి మీరు తీసుకోండి అన్నారు. వద్దు, 31వ తేదీ అందరూ వచ్చి శుభదినం ఆ రోజు, ఈరోజు సప్తమి, శ్రావణ మాసంలో సప్తమి రోజు, ఈరోజు వచ్చి ఈ యొక్క మా యొక్క కార్యనిర్వహణాధికారి మరియు పెద్దలందరి సమక్షంలో కూడా ఆ డబ్బును మీరు శివార్పణం, పత్రం పుష్పం ఫలంతోయం యోమా భక్త్యా ప్రయచ్చతి అంటారు. మనం భగవంతునికి సమర్పించేది ఏమి అంటే ఒక పత్రం అనేటటువంటిదిగా భావించి సమర్పించినామంటే దాని యొక్క ఫలితం అనేటటువంటిది భగవంతుడు మనకు అనంత పుణ్య ఫలితం, అనంతంగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడనమాట. అందుకే బిల్వాష్టోత్తరంలో చెప్తారు ఏక బిల్వం శివార్పణం. ఆ బిల్వంలో లక్ష్మీ స్థానం ఉంటుంది. నేను నీకు ఇచ్చేది ఏక బిల్వంగా భావించి ఇవ్వాలి అని చెప్పి కూడా నేను అందరికీ విన్నవించుకున్నాను. ఈ విధంగా ఈ యొక్క ధ్వజ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఇటువంటి విశేషమైనటువంటి ఘట్టాన్ని మాకు ఆ భగవంతుడు ప్రసాదించినాడు. అందరి సహాయ సహకారం అనేటటువంటిది కూడా దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది. కానీ అందరి సహాయంతో పాటు కేవలం శివాజ్ఞగా ఆ యొక్క శివుని సంకల్ప రూపంగా భావించి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందరికి తీసుకురాగలిగినాం. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్య కార్యానికి మనము వచ్చే బుధవారం రోజు ఆ మహావృక్షఛేదనం అంటే ఆ పరమేశ్వరుడు ఆ వృక్షాన్ని కోరినాడు. మనం ఎంత భక్తి ప్రపత్తులతో, బాగా ఆలోచించండి, ఎంత భక్తి ప్రపత్తులతో అక్కడికి వెళ్ళి మనకి ఆ వృక్షఛేదన చేసేటటువంటి వాళ్ళు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు కేవలం ధ్వజ వృక్షాన్ని మాత్రమే ఆలయాలకి సమకూర్చేటటువంటి పనితనం ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ దారుచ్ఛేదన ప్రాయశ్చిత్త సంకల్పం అనేటటువంటిది చేపించి అక్కడ అందరికీ కూడా ఇదే విధంగా చూడండి ఎంత సంతోషంగా ఉంది. అందరూ కూడా వచ్చినారు. ఆ ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చి ఒకరోజు భగవంతుడికి మనము ఒకరోజు మన పని అనేటటువంటిది ప్రతి ఒక్క రోజు ఉంటుంది. కానీ భగవంతుడికి మనం ఒకరోజు సెలవిచ్చి ఆ యొక్క భగవంతుడే ఆ సేవగా భావించి ఆ రోజు ఆ వృక్షఛేదనం అనేటటువంటి చేసిన తర్వాత ఆ మరుసటి రోజు గురువారం రోజు 7వ తేదీ గురువారం రోజు ఉదయం ఆ ధ్వజ వృక్షం అనేటటువంటిది మదనపల్లి రోడ్డు నుండి బజారు వీధి నుండి ఇలా ప్రధాన రహదారి నుండి మన శివాలయం చేరుకుంటుంది. అందరూ శివనామ స్మరణతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రధానంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాలు పంచుకొని పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం పొందల్లా అని చెప్పి కోరుచున్నాము. ఈ యొక్క ధ్వజ విరాళాల పట్టిక అనేటటువంటిది ఇప్పుడు చదవతాను. విరాళాలు ప్రకటించిన వారి పేర్లు ప్రథమంగా మోహన్ రెడ్డి గారు, సాయి గార్డెన్ సిటీ 50,000 రూపాయలు. ఏ విజయమ్మ వారు 50,000 రూపాయలు. మరియు మేస్త్రి వెంకటేష్ మరియు విజయలక్ష్మి గారు పెంగరగుంట వారి తరపున 50,000 రూపాయలు. గోవింద శెట్టి భానుమతి గారు 25,000 రూపాయలు. మరియు సుగుణమ్మ గారు 21,116 రూపాయలు. మరియు ఎలక్ట్రీషియన్ రవి మరియు వారి భార్య భారతి గారు 15,000 రూపాయలు. సునీల్ విటిఎస్ మాజీ డిసిసి గారు కుమారుడు 10,000 రూపాయలు. రాచమడుగు బద్రీనారాయణ ఎస్ఎల్వి గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ వారు 10,000 రూపాయలు. వై నరేంద్ర బాబు గారు టైలర్ రాజన్న గారు అందరికీ సుపరిచితులే, వారి కుమారులు 10,000 రూపాయలు. జయరాం గారు 10,000 రూపాయలు. కే రోహిణి గారు 10,000 రూపాయలు. ఆనంద వరలక్ష్మి గారు 10,000 రూపాయలు. రెడ్డి ప్రసాద్ చంద్రమ్మ గంగవరం సర్పంచ్ 10,000 రూపాయలు. రమేషు మణి రేవంత్ మేస్త్రీలు ముగ్గురు కలిసి 13,000 రూపాయలు. వసంత్ కుమార్ గారు పాతపేట 10,000 రూపాయలు. అన్నం జనార్దన్ శెట్టి గారు 10,000 రూపాయలు. కిరణ్
సన్ ఆఫ్ జి శాంతమ్మ, శ్రీ గోవర్ధన మెడికల్స్, ఎంబీటీ రోడ్ 10,000 రూపాయలు. మరియు వైవి శివ సునంద 10,000 రూపాయలు. పిఆర్ ప్రకాష్ లక్ష్మీ జ్యువెల్స్ వారు 10,000 రూపాయలు. హిమగిరి బెంచ్ మార్క్ కన్స్ట్రక్షన్స్ వారు. దాని తర్వాత ఇంకా దీంట్లో విశేషమైనటువంటిది మళ్ళా మనవి చేస్తున్నాను, ఈ ధ్వజ విరాళమే కాకుండా మరికొన్ని కార్యక్రమాలకి కూడా భక్తాదులందరూ కూడా వారికి వారే వచ్చి అడిగినారు, స్వామి ఏమి మాకి చేస్తే మంచి పనో మీరు సెలవిచ్చినారంటే అది నా ఆజ్ఞ కాదు, శివాజ్ఞగా భావించి మాత్రమే చేయండి అని చెప్పి మనం కట్టేటటువంటి 5 అంతస్తుల రాజగోపురానికి గాను 7 కలిశాలనేటటువంటిది వస్తుంది. ప్రథమంగా వెళ్ళి అడిగిందే వారిని జిఎస్ఆర్ జ్యువెలరీస్ అధినేత సురేష్ గారిని అడిగినామన్నమాట. అన్నా పర్మనెంట్గా మీరు ఏదన్నా ఒక వర్క్ చేయాలి అని అడిగితే పలమనేరులో ఏ దైవ కార్యక్రమానికైనా ముందుండి ప్రతి ఒక్క దానికి విరాళం అందించేటటువంటి దాత సురేష్ గారు 7 కలశాలకి బంగారు తాపడంతో, అంటే లేగర్ అంటారు దాన్ని, బంగారు తాపడంతో దాన్ని నేను చేపించి పెడతాను అని చెప్పి మనస్ఫూర్తిగా వారు ప్రకటించినారు. ఆ 7 కలశాలకి ఆ ప్రధాన గోపురం 7 కలశాలని కూడా వారు జిఎస్ఆర్ సురేష్ గారు వహిస్తారు. ధ్వజానికి వచ్చేటటువంటి మేకలం ఏదైతే ఉందో పైన మేకలము ఉంటారు, ఆ మేకలానికి బంగారం తాపడంతో మేకలం చేపించేటటువంటిది కోటీశ్వరమ్మ. మళ్ళా దీంట్లో మనకి కోనేరు దగ్గర ఎందుకుంటే ఏ యొక్క ఈశ్వరుని గుళ్ళో అయినా కానీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు వస్తాడు. సో మనకి కాలభైరవుడు అనేటటువంటిది లేదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కాలభైరవుని ఆలయాలకి చాలా చోట్ల వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనము కూడా ఇక్కడ కాలభైరవుని ఆలయం నిర్మిస్తాము అనుకున్నాము. ఆ కాలభైరవుని ఆలయం నేను ఒక్కడే కట్టిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పిండేటటువంటి వారు కొమ్మాండి, లేట్ కొమ్మాండి వాళ్ళు నాగరా శెట్టి వారి కుమారుడు కేఎన్సి సురేష్ వారు ఒకరే కట్టిస్తారు. మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పునర్నిర్మాణం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము మొత్తము కూడా ఆ యొక్క అర్చకులు తమ ఆవేదనను వ్యక్తం చేసినారు, మొత్తం అంతా తడిసిపోతుంది, ఆ ఆలయం మొత్తం బాగలేదు, ఆ ఆలయం పునర్నిర్మాణం అనేటువంటిది కొంచెం జరిపి మనకి ప్రాకారోత్సవానికి కూడా ఇబ్బంది లేకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆగమోక్తంగా నిర్మాణం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మొత్తం నేను ఒకడే కట్టిస్తాను అని చెప్పి ఆర్కే రవి బియ్యం వ్యాపారి రైస్ మర్చెంట్ ఆయన పూనుకున్నారు. మళ్ళీ ఆ ఆలయం కుంభాభిషేకానికి ముందు మొత్తం ఆలయం అంతా కూడా పెయింట్ ఏమవుతుందో ఆ పెయింట్ మొత్తము కూడా మా స్నేహితులైనటువంటి రాజమ్మ గోవింద శెట్టి గారుల కుమారుడైనటువంటి షణ్ముగం గారు తీయిస్తామని చెప్పినారు. మళ్ళీ ఆలయ పైప్ లైన్లకి నీళ్లు వచ్చే పైప్ లైన్కి ఏమి కావాలన్నా కానీ ఆ పైప్ లైన్లకి మేము తీయిస్తాం స్వామి అని చెప్పి వాలంటీర్గా మన శాసనసభ్యులు అమరన్న గారి దగ్గర ఉన్నటువంటి పార్తా గారు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా పూనుకున్నారు. ఆలయ పైప్ లైన్ పునర్నిర్మాణం అనేటటువంటి ఎల్ఐసి గారు వారు 5,000 రూపాయలు. మరియు ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పాల్సింది, ఈ ఆలయంలో పనిచేస్తూ వారి నాన్నగారు సరస్వతి కేఫ్లో పనిచేసేటటువంటి అబ్బాయి, పాపం వాళ్ళు కూడా కలిగిన వారు కాదు, కాకపోతే 5,000 రూపాయలు మనస్ఫూర్తిగా మేము ఇస్తాం స్వామిని. ఈ గుళ్ళో పనిచేసేటటువంటి అసిస్టెంట్ కిరణ్ తేజ అనేటటువంటి అబ్బాయి కూడా 5,000 రూపాయలు ప్రకటించినారు. అమ్మ ఇంకెవరిదన్నా కానీ పేర్లు రాకపోతే చెప్పండి. అమ్మ మీదిమా వెంకటాచలపతి గారు, రమాదేవి వెంకటాచలపతి గారు 5,000 రూపాయలు, 5,116 రూపాయలు. కాబట్టి అందరూ కూడా ఇంకెవరిదైనా మిస్ అయ్యి ఉంటే కూడా ఇదే పట్టుకొని పర్వాలేదు. ఫోన్ చేస్తాం.